అటవీ వలలతో చేపపిల్లల్ని పడితే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిలలోని శ్రీశైలం బ్యాక్ వాటర్ కృష్ణానదిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 100% రాయితీతో అందిస్తున్న 1,00,000 చేపపిల్లల్ని మంత్రి జూపల్లి కృష్ణారావు వదిలారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ కమిషనర్ నిఖితతో పాటు స్థానిక అధికారులు పాల్గొన్నారు. చేపపిల్లల్ని వదిలే ముందు కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ చేపపిల్లల్ని ఉచితంగా అందించడం ద్వారా మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. చేపపిల్లల నాణ్యతను ఖచ్చితంగా పాటించాలని మత్స్యశాఖ అధికారులకు ఆదేశించారు. అలవి వలల వల్ల మత్స్యకారుల ఆదాయం గణనీయంగా తగ్గిపోతుందని, గంగపుత్రులు నష్టపోతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై అలవి వలలతో చేపపిల్లల్ని పట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మత్స్యశాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అలాంటి వలల వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని సూచించారు. అది కిలోన 2 కిలోలు 10 కిలోలు అయితే కొందరు ఏం చేస్తూ ఉన్నారంటే అదేమంటారు మరి కక్కుడు తినాలి ఇంకోటి అల్వి వలలని వేసి ఆ చిన్న పిల్లలు కూడా పట్టేస్తాము. అంటే బంగారు బాతుగుడ్డు వ్యవహారం. బంగారు బాతు అంటే బాతు బంగారు పట్టిందని మొత్తం ఒకటేసారి కోసేస్తే ఇది ఏముంటుంది. అట్లాగే ఈ చేప పిల్ల పెద్దగా కావాలి కాబట్టి నాకు విజ్ఞప్తి మొత్తం గంగపుత్ర సోదరులందరూ కూడా ఈ చేపల వృత్తులు చేసేటువంటి అందరూ కూడా విజ్ఞప్తి, దయచేసి పొరపాటు చేయొద్దు. అట్లాగే గౌరవ సంబంధిత మంత్రి గారితో మాట్లాడి శ్రీహరి గారితో మాట్లాడి కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్స్ అట్లాగే ఎస్పీలను పిలిచి, అట్లాగే పాలమూరు జిల్లాకు సంబంధించిన కలెక్టర్ ఎస్పీని పిలిచి ఒక జాయింట్ మీటింగ్ పెట్టి ఈ యొక్క అల్వి వలలు వేసేదని బంద్ చేయించడానికి సీరియస్గా ప్రయత్నం చేసే కార్యక్రమం చేస్తాం. దాని ద్వారా ఈ చిన్నపిల్లలు పట్టకుండా ఉంటే బెస్త వాళ్లకు ఆదాయం పెరుగుతుంది, పెద్ద సైజు చేపలు దొరుకుతాయి, మహా అంటే 4-5 మాసాలు. సో కాబట్టి దీనిపైన శ్రద్ధ తీసుకునే కార్యక్రమం చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ ప్రాంతం టూరిజం కూడా ఇంకా డెవలప్ అవుతా ఉంది కాబట్టి ఇక్కడ ఒకటి ఫ్లోటింగ్ ఫిష్ రెస్టారెంట్ ఒకటి ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఎందుకంటే తక్కువ ధరకు చేపలు అమ్ముకోకుండా వాటినే రకరకాల ఫ్రై, పులుస, రకరకాల ఉత్పత్తులు తయారు చేస్తే ఈ టూరిస్టులు వచ్చిన వాళ్ళు ఆ బోట్ దగ్గరికి వెళ్ళి అక్కడే అందులో బోట్లోనే చైర్స్ ఉంటాయి, కూర్చుని ఉంటాయి, అక్కడే వాళ్ళకి మంచిగా వాటిని వండి పెట్టి తయారు చేసే కార్యక్రమం చేస్తారు. అది కూడా ఫ్లోటింగ్ ఫిష్ రెస్టారెంట్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. థ్యాంక్ యూ.